మా ముఖ్యమంత్రి ఇగో ఐరన్ లెగ్ నేను అనలే ఇది మళ్ళా నా జోలికి రావద్దు. ఇది ఎవరన్నారు? తెలంగాణ భవన్లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సోమవారం చెలో కొడంగల్కు పిలుపునిచ్చాడు. దాంట్లో భాగంగా ఏం మాట్లాడిండు అంటే ఒక మాట మాట్లాడిండు. ఐరన్ లెగ్ ఎక్కడ పడితే కథం రేవంత్ ఐరన్ లెగ్. ఆయన వల్లే ఢిల్లీలో ఓటమి. ప్రచారం చేసిన చోట్లల్లా కాంగ్రెస్కు గుండుస్తున్న రాహుల్ రేవంత్ మోడీకి ప్రచారకర్తలు. కాంగ్రెస్పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత. రేవంత్ను జనం పొట్టు తీడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మన ముఖ్యమంత్రి ఎక్కడ అడిగితే అక్కడ ఢమాల్ ఫటాల్ ఖతం కేల్ ఖతం దుకాన్ బంద్. నేను చెప్తున్నా కదా, అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ భారతదేశ చరిత్రలో ఇగో ఈ మనిషి. నేను చెప్తున్నా కదా, పరిపాలన రాదు, అడ్మినిస్ట్రేషన్ రాదు, ఏది రాదు, మొత్తానికి నాకు ఏమీ రాదనే కాడికి అయిపోయింది. ఐరన్ లెగ్గే సార్, ఎక్కడ అడిగేస్తే అక్కడ కథం స్మాష్ అంత బూడిదనే. ఇది నేనలే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు మన కేటీఆర్ అన్నాడు. ఈయన దాదాపుగా పాల్గొన్న చాలా రాష్ట్రాలలో కూడా ఇదే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక కానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలంగాణలో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కానీ చాలా రాష్ట్రాలలో ఇదే పరిస్థితి అయిపోయిన పరిస్థితి. ఎక్కడ అడిగితే అక్కడ కేల్కతం దుకాణం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా చోట్ల కూడా మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ పూర్తి స్థాయిలో కూడా కాబోయే రాహుల్ గాంధీ అని చెప్పుకుంటున్నారు కదా, అన్ని చోట్ల కూడా వీళ్ళది ఇదే పని అయిపోయింది. ఎక్కడ అడిగేస్తే అక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి అడుగుపెట్టుడు డమాల్ అయిపోడు, అది జరిగిన పరిస్థితి కనబడుతుంది. హర్యానాలో ప్రచారం చేసిండు, కేల్కతం దుకాన్ బంద్. మహారాష్ట్రలో ప్రచారం చేసిండు, కేల్కతం దుకాన్ బంద్. ఢిల్లీలో ప్రచారం చేసిండు, కేల్కతం దుకాన్ బంద్. అంటే క్లోజ్ అయిపోయినాయి. ఇంకా 3 రాష్ట్రాలలో ముఖ్యమంత్రి అడుగుపెట్టి 3 రాష్ట్రాలలో కూడా ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీని గురించి ఏమన్నా చెప్పమను మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని. ప్రచారానికి సంబంధించి కాదు, ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళు పెంపొందిస్తారో వాళ్ళ పట్ల ఆకర్షితులవుతారు. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. నాకు నిన్న ఒక జర్నలిస్టులు కలిసిళ్ళు, చాలామంది జర్నలిస్టులు, 20 మంది ఒక రహస్య సమావేశం జరిగింది తెలంగాణలో. రహస్యమే అనాలి, దీన్ని బయట కాదు. అయితే తెలంగాణలో ఏం జరిగింది అంటే, ఈ 20 మంది జర్నలిస్టులను కలిసి పోరాటం చేసినామండి. అప్పుడు సక్సెస్ఫుల్గా పోరాటం చేసినాం, ఇప్పుడు పోరాటం చేస్తున్నాం. పోరాటం చేసినప్పుడు విషయం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేయొచ్చుగాక, తెలంగాణ ప్రజలు ఓటేయొచ్చుగాక, ఓటేలా ప్రేరేపించిన వ్యక్తులు ఎవరు ఉంటారు? మేమే డిజిటల్ మీడియా కదా, మమ్మల్ని పిలిచి మాట్లాడిండా, పోయిన కూసోబెట్టిండా, పోయిన మా మీద కేసులు పెడుతున్నాడు కదా. ఆయన మీద యుద్ధం ప్రకటించడానికి ఇప్పుడు మరొక ఉద్యమం తెలంగాణలో రాబోతుంది. అది జర్నలిస్టుల రూపంలోనే రాబోతుంది. కలంతో పెట్టుకుంటే ఎంతమంది ముఖ్యమంత్రులు పోలే, ఎన్టీఆర్ హేమాహేమీలైన ముఖ్యమంత్రులనే కూడా మొత్తం ఏంది అంటే చరమగీతం పాడేసినావు రాజకీయాలలో. మీకు గుర్తుందో లేదో, ఏంది అప్పట్లో ఎన్టీఆర్ ఓటమికి ఇదే జర్నలిస్టుల కారణం, తర్వాత చంద్రబాబు ఓటమికి ఇదే జర్నలిస్టుల కారణం, దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది. ఆఖరికి ఇప్పుడు కూడా గదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులతోనే మళ్ళీ తన ఓటమిని తానే తెచ్చుకుంటాడు. ఇప్పుడు నిన్న జరిగిన సమావేశం ఏందనుకుంటున్నావు? ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవాడు కాంగ్రెస్లో 2028లో. నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఏం కథ పెట్టినా, ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి పెట్టినాం. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ విస్ఫోటనాన్ని తట్టుకోవడానికి ఏం చేయలేవు, డబ్బులు ఇచ్చి కొనలేవు, దాంతోపాటు కేసులు పెట్టినా భయపడరు, ఏం చేసినా భయపడరు. అవసరమైతే నీ కోసం స్పెషల్గా ఛానళ్ళు బయట నుండి అయినా నడిపిస్తారు, ఇతర దేశాల నుంచి అయినా. అంత భయంకరంగా ఉండబోతుంది నీకు ఉద్యమం. నువ్వు అనుకుంటున్నావేమో కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం అనుకుంటున్నారేమో కానీ గింతటితోనే అయిపోతుంది, ఏమవుతుందిలే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు జరిగిందంతా ట్రైలరే. అసలు సినిమా మస్తున్నది. ఆ సినిమాను చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, నిన్న మేము చర్చించిన అంశాలు కనుక నువ్వు వింటే, నిజంగా చెప్తున్నా, శరీరంలో ఉన్న అన్ని స్వేదరంధ్రాలు ఏవైతుంటాయో వాటిలకెళ్ళి ఇట్లా చెమటలు కక్కుతావు. మామూలుగా కూడా కదా, రక్తపు సుక్కలొస్తాయి, అట్లా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే ఇట్లా సెల్యూట్ చేస్తా, అదే ఒక ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయకపోతే బాయ్ బాయ్ చెప్పేస్తాం. అది మా సిద్ధాంతం, మా కర్తవ్యం. ప్రజల కోసం ఎవరు పనిచేసినా కూడా వాళ్ళకు సెల్యూట్ చేస్తాం. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, హర్యానాది అయిపోయి, మహారాష్ట్రది అయిపోయి, ఆఖరికి ఢిల్లీ కూడా ఐరన్ లెగ్గా బాస్ అయిపోయాడు. బ్రాండ్ అంబాసిడర్ పెట్టేరు కేటీఆర్ గారు.